గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. సో, ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ మళ్ళీ తిరిగి సొంత గూటికేనా అనే వార్తలు చాలా సందర్భాల్లో వచ్చినాయి. ఎందుకు అనంటే ఈ కాళేశ్వరం గురించిన దాంట్లో కూడా ఆయన కూడా ఆ విచారణలో భాగంగా పిలిచినప్పుడు ఆయన ఏదైతే జరిగిందో మీరు ఒక ప్రాజెక్టు గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు. నేను ఏ పార్టీలో ఉన్నా కరెక్ట్‌గానే మాట్లాడతాను. అది కేవలం ప్రజలను ఉద్దేశించి సాగునీటి కోసము కట్టిన ప్రాజెక్టు. సో, దీంట్లో అవకతవకలు జరిగాయంటే మాత్రం నేను దాన్ని ఒప్పుకోను అనే విషయాన్ని కూడా ప్రస్తావించినప్పుడు సో, ఈటల రాజేందర్ కేసీఆర్ గారికి ఫేవర్‌గా మాట్లాడుతున్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకే పోతాడన్న వార్తలు చాలా గుప్పుమన్నాయి ఈ వార్తలన్నీ కూడా. అయితే మళ్ళా ఇప్పుడు సో, ఒక సభలో ఆయన మాట్లాడిన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన దాంట్లో బీఆర్ఎస్లో మరి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు సో మా బాస్ అని ఏదో అన్నప్పుడు ఆయన మాకు కూడా బాసే అని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కేసీఆర్ కేసీఆర్ అనేసి జై కేసీఆర్ అని నినాదాలు వస్తున్నప్పుడు ఆయన ముఖంలో కూడా ఒక ఫ్లరిష్నెస్ ఒక ఆనందం కనిపించింది అన్నట్టు. సో ఆయన మరి కామన్గానే అని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి కూడా జరిగి ఉండొచ్చు. ఏం జరుగుంటుండొచ్చు? బీజేపీలో ఆయన ఉండలేకపోతున్నాడు, ఆయనని పొమ్మనలేక పొగబెడుతున్నారు. సో ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ బీజేపీ ప్రెసిడెంట్ పదవికి వాళ్ళ నామినేషన్ల ప్రక్రియ కానించి ఏం జరిగిందో అనేది అది బయటకు వస్తూనే ఉంది. అలాగే బండి సంజయ్కి ఈయనకి విషయంలో కూడా పొసగడం లేదు. బండి సంజయ్ ఎవరిని కూడా అక్కడ ఉండేటట్టుగా చేస్తలేరు అనే విషయంలో కూడా ఇక తను చాలా సతమతం అవుతున్నాడు. కాబట్టి ఈ రాజకీయాలలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరంటారు. కాబట్టి సో ఆయన చాలా ఏండ్లు బట్టి అక్కడే ఉన్నాడు కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ సో ఖచ్చితంగా ఆయనని ఒకవేళ వీళ్ళు కనుక ఇన్వైట్ చేయగలిగితే మళ్ళీ వెళ్తాడనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ మాకు కూడా బాసే అన్నది, కేసీఆర్ మా బాస్ అన్న వ్యాఖ్యలు ఈ రోజంతా కూడా వైరల్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో నిజంగానే ఆయన తిరిగి ఆ గూటికి వెళ్తే తప్పేమీ లేదు. కానీ ఈరోజు ఎవరికి బాధ అనిపిస్తుంది అంటే ఒకవేళ అంటే ఈ వార్తలన్నిటి కూడా స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు అనంటే మళ్ళీ కాంగ్రెస్ సోషల్ మీడియానే స్ప్రెడ్ చేస్తుంది. సో మళ్ళీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి పోతున్నాడు, సొంత గూటికే పోతున్నాడు అనేసి మొత్తం కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లలో ఎక్కడ చూసినా కూడా ఈ వార్తని సర్క్యులేట్ చేస్తున్న వైనం కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇలా పోకపోవడానికి పెద్ద రీజన్ లేదు. ఇప్పుడు పోవడానికి రీజన్ ఉందా లేదా అని పక్కన పెడితే కూడా పోకపోవడానికి కూడా పెద్ద రీజన్స్ ఏమీ కనిపించట్లేదు కదా. ఆ రోజున్న ఏమో కోపాలు తగ్గిపోవచ్చు. ఆ రోజు ఏ పరిస్థితిలో బయటకు వచ్చినో అందరికీ తెలిసే. ఒకవేళ ఈరోజు అవి సద్దుమణిగినాయేమో, లేదు ఇప్పుడు నేను ఒకవేళ ఏదో సాధిద్దామని బయటకు వచ్చిన నేపథ్యంలో అరే నేను అనుకున్నది ఒకటి, బయటికి వచ్చిన తర్వాత జరిగింది ఒకటి. కాబట్టి ఎందుకు నేను ఈ జరుగుతున్న ఈ రాజకీయ ప్రక్రియలో ఈ రాజకీయ క్రీడలో నేను అనుకున్నది ఏమైనా రీచ్ కావాలంటే మళ్ళీ నా సొంత పార్టీలోనే నేను ఏదో అనుకుని బయటకు వచ్చాను. కానీ ఈ బయట చూస్తుంటే నేను ఏదో ఇంతకు మించి గౌరవం దక్కుతుందేమని బయటకు వచ్చినా కానీ ఇక్కడ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది అనుకొని నాకు ఆ పార్టీ చాలా గౌరవం ఇచ్చింది, నాకు నెంబర్ 2 అనే ఒక స్థానం ప్రజల్లో నెరేటివ్ అయ్యేలాగా నేను అక్కడ ఉండగలిగాను. బట్ ఇప్పుడు పరిస్థితి ఏందని మేబీ ఆయన కూడా ఒకవేళ రియలైజ్ అయ్యి ఉండొచ్చు. వై నాట్? పోకూడదు, ఎందుకు పోకూడదు? పోవచ్చు, పోకూడదు అది తర్వాత. కానీ ఇక్కడ ఎక్కడో వీళ్ళకి కడుపులో కాలుతుంది, ఆ కాలి బయటికి వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరికి? ఇది కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకనంటే మళ్ళీ ఈ వ్యక్తులందరూ కూడా ఎవరైతే బయటకు వచ్చి ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆ గూటికి చేరితే ఇంకింత బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయితే మా పరిస్థితి ఏంటి, మా బతుకులు ఏంటి అనే ఒక గందరగోళంలో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు పోతారా పోదా వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఉందన్న విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ వీళ్ళకు మాత్రం ఎనలేని బాధ వస్తున్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూస్తే మాత్రం, ఎందుకంటే ఈ న్యూస్ని ఈరోజు చాలా హైలైట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి వాళ్ళకి ఏమన్నా ఫోన్లు చేసి చెప్పిండో మరి ఈటల రాజేందర్ తెలియదు. కానీ అందరూ కూడా ఇవాళ సొంత జనరల్గా ఆయన కేసీఆర్ మా బాస్ అన్నాడు. ఓకే, కేసీఆర్ మా బాస్ అని టైటిల్ పెట్టి ఎక్స్లో పోస్ట్ వేయచ్చు. కేసీఆర్ మా బాస్ అన్నాడు ఈటల రాజేందర్ అనేసి స్టోరీ కూడా చేయొచ్చు, తప్పులేదు, ఒక అనలైజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం సొంత గూటికే ఈటలు అనేసి పెట్టేసి సో వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు రాసుకుంటున్న నేపథ్యం చూస్తే ఏమంటే చూసినావా అసలోడికి లేదు కానీ కొసరోడికి ఏదో ఉన్నట్టుగా. నిజంగా ఆయన ఆలోచన ఏంటో తెలీదు. కానీ ఆయన చాలా కాలం నుంచి మాత్రం బీజేపీలో మాత్రము చాలా ఇన్సఫిషియెంట్గానే ఉన్నాడు. ఆయన చాలా ఇబ్బందులుగానే ఉన్నాడు. ఆయనకు అనుకున్న ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆయన కిషన్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి
ప్లేస్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్కి వస్తుంది, ఒక ఉద్యమకారుడు, ఒక బీసీ లీడరు, ఖచ్చితంగా ఆయనని ఆ పదవి వరిస్తుందని అనుకున్న నేపథ్యంలో చాలా రాజకీయాల నేపథ్యంలో అది ఎందుకు చేరువవ్వలేదనే విషయాన్ని చాలామంది కూడా చెప్పారు. ఇప్పుడున్న పీసీసీ ఏదైతే ఇప్పుడు బీజేపీ చీఫ్ పదవి ఎవరికైతే ఇచ్చారో అది కాకుండా ఈటలకి ఇచ్చుంటే చాలా బాగుండేది అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు బయట. కాకపోతే అక్కడ ఏమీ అవలేకపోతున్నది, అక్కడ పొమ్మన లేక ఒక పొగ పెడుతున్నారు. ఈ పరిస్థితులలో ఒకవేళ ఆయన వస్తే సొంత గుడికి రావచ్చేమన్న చర్చ అయితే అలా మాట్లాడాలి, తప్పలేదు. కానీ ఏకంగా అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది, ఆయన బీఆర్ఎస్లో చేరబోతున్నాడు అనేసి ఈ సోషల్ మీడియాలో, కాంగ్రెస్ సోషల్ మీడియాలో పాపం గుడ్డలు చింపుకుంటున్న వైనం కనిపిస్తుంది.